హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి ఎలిమినేట్ అయిన యష్మి గౌడ గౌతమ్ కృష్ణ గురించి ఏం చెప్పిందో తెలుసుకుందాం వచ్చేయండి. ఇక అర్జున్ వచ్చేసి గౌతమ్ మీద ఒక 4 అభిప్రాయాలు చెప్తావా అని అడిగేసరికి ఈ విధంగా అంటుంది. గౌతమ్ ఒక సెల్ఫ్ బిల్ట్ స్టార్ అనిపిస్తాడు. అంటే తనేదో ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. ఎప్పుడు చూసిన కెమెరాస్తో మాట్లాడడం, అటెన్షన్ సీకర్ అనిపిస్తాడు. ఎగ్జాక్ట్లీ మణికంఠ లాగానే అంటుంటే, అయినా కూడా తను జెన్యున్గా ఆడాడమ్మా, మీలాగా గ్రూప్ గేమ్లు ఆడలేదు అన్నట్లు మన అర్జున్ అంటాడా. మీకు అలా అనిపిస్తుందేమో, మేమైతే ఎప్పుడు కూడా గ్రూప్ గేమ్ ఆడలేదు. ఏదైనా గేమ్లో ఉంటే జస్ట్ సపోర్ట్ చేసుకుంటాం తప్పిస్తే గ్రూప్ గేమ్లు ఆడలేదు అంటుంటే, సపోర్ట్నే కదా గ్రూప్ గేమ్ అంటారు అన్నట్లుగా చెప్తాడనమాట అర్జున్. అది మీ భాషలో అనుకుంటా, నాకైతే అలా కాదు. ఎందుకనంటే నాకు గౌతమ్ సెల్ఫిష్ పర్సన్ అనిపిస్తాడు. ఎప్పుడు చూసినా తనకే అటెన్షన్ కావాలి, తననే గెలిపించాలి అన్నట్లుగా చేస్తాడు. ఇప్పుడు ముందు రోజు వచ్చేసి నా క్రష్ అని చెప్పి తర్వాత రోజు అక్క అంటే ఎవరైనా ఫీల్ అవుతారు కదా, నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. బట్ తను ఫీల్ అయ్యేలా చేశాడు. అవును, నువ్వు కూడా గౌతమ్తో ఎందుకు క్లోజ్గా ఉన్నావు, నిఖిల్కి మండిపియాలనే కదా, అది నువ్వు చేసిన తప్పు కాదా అంటుంటే, లేదే నేను జస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నాను అంతే, కొత్తగా వచ్చాడు బాగా మాట్లాడుతున్నాడు అనిపించింది అంతేగాని నాకు ఎలాంటి క్రష్ లేదు ఏమీ లేదు అన్నట్లుగా చెప్పేస్తుంది అనమాట. దాంతో అర్జున్ అయితే తెల్లమొహం పెట్టేస్తాడు. అదేంటి ఇన్ని అబద్ధాలు, దట్టు పచ్చి అబద్ధాలు చెప్తుంది అన్నట్లుగా. గౌతమ్ కృష్ణ వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే తన క్యారెక్టర్ ఏంటి అంటే, హౌస్లో జస్ట్ ఆయనకి అటెన్షన్ కావాలి, అంటే అన్ని గేమ్స్ తనే విన్ అయిపోవాలి, తనకి రావాల్సిన సింపతి అంతా వచ్చేయాలి, అలా ఆడతాడు. మేబీ తన గేమ్ స్ట్రాటజీస్ అయితే కొన్ని బాగానే ఉంటాయి, నిజమే, నేను ఒప్పుకుంటా. ఎందుకనంటే సంచాలక్గా డైస్ మీద తను పేర్లు రాయడం ఇవన్నీ కూడా మంచి థాట్సే. బట్ ప్రతిసారి దాన్నే రిపీటింగ్గా చేసేసుకుంటూ ఉంటాడు, ప్రతిసారి ట్రిగ్గర్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఫ్యామిలీస్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణలో కొంచెం చేంజెస్ వచ్చాయంటుంటే, మీలో రాలేదా, మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళు చెప్పింది విన్నారు కదా, మరి తన్ని వింటే ఏం ప్రాబ్లం అన్నట్లుగా. వింటే ప్రాబ్లం లేదు, కాకపోతే తను ఏం చేస్తున్నాడు అనేదే కదా ప్రాబ్లం అర్జున్ అన్నట్లుగా యష్మి గౌడ అయితే చెప్తుందనమాట. గౌతమ్లో ఒకే ఒక క్వాలిటీ, ఇది లేకపోతే గౌతమ్ మంచి పర్సన్ అనడానికి ఏమంటావు యష్మి అనేసి అర్జున్ అడుగుతాడనమాట. గౌతమ్లో ఏంటి అయితే సెల్ఫ్ డబ్బా, అది నాకు నచ్చదు. ఎందుకనంటే తను ఏం చేస్తున్నాడు, తను ఏం చేయబోతున్నాడు అనేది ఆడియన్స్ చూస్తున్నారు. అండ్ బిగ్ బాస్ కూడా చూస్తున్నాడు కదా, మళ్ళీ పదే పదే తను ఇది చేసా అది చేసా అని చెప్పడం వల్ల తన గేమ్కి ఎఫెక్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది అన్నట్లుగా చెప్తుందనమాట. మరి గౌతమ్లో ఏం నచ్చుతుంది అన్నట్లుగా ఒక క్వశ్చన్ అడుగుతాడు అర్జున్. దానికి యష్మి గౌడ అయితే ఈ విధంగా ఉంటుంది. గౌతమ్ ప్రతి ఒక్కరిని ఒకేలా ట్రీట్ చేస్తాడు, అది నచ్చుతుంది నాకు. ఒకరిని ఎక్కువగా, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అలా ఏం ట్రీట్ చేయడు, ప్రతి ఒక్కరు తనకి ఈక్వల్గా ట్రీట్ చేస్తాడు అన్నట్టుగా చెప్తుందనమాట. మరి గౌతమ్ కృష్ణ విన్నింగ్ రేస్లో ఉంటాడని మీరు అనుకున్నారా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి.